నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు సక్సెస్ రేట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సక్సెస్ రేట్ అంటే ప్రెగ్నెన్సీ రేట్ కాదు, లైవ్ బర్త్ రేట్ పర్ ఐవీఎఫ్ సైకిల్. అంటే ఒక సైకిల్ చేయించుకున్నారంటే పిల్లలు పుట్టే అవకాశం ఏంటి, ఈ అవకాశం, ఈ రేట్ అనేది చాలా మటుకు అమ్మాయి వయసు మీద, ఎగ్ క్వాలిటీ మీద, ఎంబ్రియో క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి. క్లినిక్ ఎలా ఉంది, క్లినిక్ ప్రోటోకాల్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్స్. సో మనం ఇప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఏజ్ బట్టి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఏజ్ గ్రూప్ బట్టి ఈ సక్సెస్ రేట్ అనేది నిర్ధారించడం జరిగింది. 35 నుంచి 45 ఉన్నారనుకోండి, మీ సక్సెస్ రేట్ పర్ సైకిల్ 55% ఉంటుంది. 35 నుంచి 37 మీ వయసు ఉంటే 35 నుంచి 45% మీ సక్సెస్ రేట్. 38 నుంచి 40 మీ వయసు అనుకోండి, అలాంటప్పుడు మీ సక్సెస్ రేట్ 25 నుంచి 35% ఉంటుంది. 41 నుంచి 42 మీ వయసు ఉంటే 10 నుంచి 20% మీ సక్సెస్ రేట్. 42 కన్నా ఎక్కువ వయసు ఉన్నప్పుడు 5 నుంచి 10% మీ సక్సెస్ రేట్. ఇవన్నీ యుఎస్ఏలో ఉన్న సిడిసి, యూరోప్ లో ఉన్న ఎష్రే, ఇండియాలో ఉన్న ఐసిఎంఆర్ గైడ్ లైన్స్, బాడీస్, అథారిటీస్ బట్టి తీసిన సక్సెస్ రేట్ అన్నమాట. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇండియాలో చూస్తే గనుక పర్ సైకిల్ 30 to 35 అంటే 30 నుంచి 35% సక్సెస్ రేట్ ఉంటుంది పర్ సైకిల్, అంటే ప్రతిసారి మీరు చేయించుకున్నప్పుడు. కాకపోతే డోనర్ ఎగ్స్ తో చేయించుకున్నారనుకోండి, అలాంటప్పుడు 50 నుంచి 65% మీ సక్సెస్ రేట్ పెరుగుద్ది. అఫ్ కోర్స్ క్లినిక్ ఎలా ఉంది, ఆ డోనర్ ఇచ్చే వయసు ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారనుకోండి, అలాంటప్పుడు 35 నుంచి 50% సక్సెస్ రేట్ ఉంటుంది మీకు. బ్లాస్టోసిస్ స్టేజ్ లో చేయించుకుంటే 40 నుంచి 60% సక్సెస్ రేట్ ఉంటుంది. అఫ్ కోర్స్ బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు రావాలి మీ ఎగ్స్, మీ ఏజ్ బట్టి ఛాన్స్ అనేది చూసుకొని బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు తీసుకెళ్తారు. కొన్ని ముఖ్యమైన సూచనలు ఉంటాయి ఐవీఎఫ్ కి. అమ్మాయి వయసు మోస్ట్ ఇంపార్టెంట్. వయసు పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ కూడా పడిపోతా ఉంటుంది, దాన్ని బట్టి సక్సెస్ రేట్ కూడా ఆధారపడి ఉంటుంది. ఎగ్ క్వాలిటీ, అండం ఎలా ఉంది, పిండం ఎలా ఉంది, ఈ క్వాలిటీ బాగుంటే అతకడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, లైవ్ బర్త్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎండోమెట్రియల్ హెల్త్ అంటే గర్భసంచి ఎలా ఉంది, దాన్ని బట్టి పిండం అతికే ఛాన్స్ ఎలా ఉంది అనేది చూస్తారు. స్పర్మ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ అండి. కణం బాగాలేకపోతే, ఫలదీకరణం అవ్వకపోతే, లేదా ఫలదీకరణం అయిన తర్వాత పిండం క్వాలిటీ బాగాలేదనుకోండి, అసలు లాభం లేదు కదా, అది అతకడానికి ఛాన్స్ ఉండదు. ఎన్ని పిండాలు వేసాం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ వేసే కొద్దీ రిస్క్ అనేది పెరుగుతుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రిస్క్ అంటే ఐసిఎంఆర్ ప్రకారం, మన గైడ్ లైన్స్ ప్రకారం 3 కన్నా ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే 3 అతికాయి అనుకోండి, అప్పుడు తల్లికి, పుట్టబోయే పిల్లలకి చాలా ప్రమాదం. లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, మీ బరువు ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ట్యూబల్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉండడం వల్ల, మేల్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల, అంటే పురుషుల్లో సమస్యల వల్ల, అన్ఎక్స్ప్లెయిన్డ్, అసలు ఏం కారణం తెలియనప్పుడు కూడా సక్సెస్ రేట్ ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. మీరు ఎంచుకున్న క్లినిక్, దాని ల్యాబ్ క్వాలిటీ ఎలా ఉందో చాలా ఇంపార్టెంట్. ఆ కండిషన్స్ ఏంటి, ఏం మీడియం వాడుతున్నారు, ఎంబ్రియాలజీ స్కిల్ ఏంటి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే క్యూములేటివ్ సక్సెస్ రేట్ గురించి తెలుసుకోండి. ఐవీఎఫ్ లో క్యూములేటివ్ సక్సెస్ రేట్ అంటే ఒకటి ఫెయిల్ అయిందంటే మీరు నిరాశపడకూడదు, ఇంకోటి చేయించుకోవాలి. క్యూములేటివ్ సక్సెస్ రేట్ పెరుగుద్ది. 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో 70 నుంచి 80% ఉంటుంది. 35 నుంచి 40 ఏజ్ ఉందనుకోండి, అలాంటప్పుడు 60 నుంచి 70% సక్సెస్ రేట్ ఉంటుంది. 40 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో 40 నుంచి 50% సక్సెస్ రేట్ పెరుగుద్ది. అంటే ఏంటి, మీరు ఒకటి ఫెయిల్ అయిందని నిరాశపడకుండా ఇంకోటి చేయించుకుంటే మీ సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. బట్ కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి. అంటే ఒక సైకిల్ ఫెయిల్ అయిందంటే ఇంకొక సైకిల్ చేయడానికి కొన్ని మీరు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎంచుకుంటే చాలా మంచిది. ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని, బ్లాస్టోసిస్ట్ కల్చర్ అంటే Day 5 వరకు తీసుకెళ్తారు. లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అంటే ఎంబ్రియో తయారైనప్పుడు దానికి ఒక చిన్న హోల్ వేసి అది గర్భసంచిలోకి వేసినప్పుడు అతకడానికి ఈజీ ఉంటుంది. ERA, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే, ఇది కూడా గర్భసంచికి చేసే ట్రీట్మెంట్. PGT అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, పిండంలో క్రోమోజోమ్స్ లో ప్రాబ్లం ఉందా అనేది కూడా కనుక్కోవచ్చు. ఇవన్నీ నేను చెప్పినవి అందరికీ వర్తించవు, అందరివి చేయించుకుందామని బయలుదేరకూడదు. మీ డాక్టర్ చెప్తారు మీకు ఏది బెటరో, దేంతో మీకు సక్సెస్ రేట్ బాగుంటుందో, ఏది పని చేయదో మీకు అనేది చెప్పిన తర్వాతనే మీరు అది చేయించుకోండి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.